హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చెక్కారిస్తా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇప్పి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని నేను ఇప్పుడు 4 ప్యాక్ మ్యాగీ పీసెస్ చేస్తున్నాను. దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేదా 2 లోటాస్ ఆఫ్ వాటర్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఈలోపు నేను మ్యాగీ కట్ చేస్తున్నాను, ఎందుకంటే బాయిల్ అవ్వాలి వాటర్. దీంట్లో అయితే 4 పీసెస్ ఆఫ్ మ్యాగీ పీసెస్ వచ్చాయి. దానితో పాటు 4 ప్యాకెట్స్ మసాలా కూడా వచ్చాయి. అద్దుకోండి. అవి కట్ చేసుకుని నేను బౌల్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవైతే 4 పీసెస్ వచ్చాయి పెద్ద ప్యాక్లో. ఇప్పుడు నేను బౌల్లో మసాలా వేసుకుంటున్నాను, కట్ చేస్తూ. నాకు ఈజీగా అవ్వడానికి నేను కట్ చేసి బౌల్లో వేసుకుంటున్నాను. ఈలోపు అవి బాయిల్ అవ్వాలి కదా, ఆలోపు నేను ఇవంతా చేసేసాను. మసాలా లోపు వాటర్ కాగాయో లేదో చూద్దాం. నేనైతే నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే పొల్లుగా రావడానికి. తర్వాత వాటర్ కాగేసరికి నేను మొత్తం మ్యాగీ పీసెస్ అనే 4వి దాంట్లో వేసేసాను. తర్వాత 1 గంట తీసుకుని వాటిని విడివిడి చేసేద్దాం. కొంచెం సేపు అవి మెత్తగా అయ్యే వరకు ఉంచి దానిలో మసాలా వేయాలి. అదిగోండి, అలా ఇరుక్కొట్టాలి. తిప్పాలి. అదిగోండి, మొత్తం ఆల్రెడీ నెయ్యి వేసేసాం కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, పొల్లుగానే వచ్చేస్తుంది. అద్దుకోండి, కొంచెం సేపు బాగా ఉడకనియాలి. తర్వాత మనం బౌల్లో తీసుకున్న మసాలాని వేసుకోవాలి. అది బాగా తిప్పుకునే వరకు బాయిల్ అయిపోయి నీళ్ళు చుక్క ఉండకూడదు. అప్పుడు మన మ్యాగీ రెడీ అయ్యి ఈ మసాలా అంతా మ్యాగీకి పట్టేటట్టు బాగా తిప్పుకోవాలి. తిప్పుకుంటా ఉండాలి. అదిగోండి, తిప్పుకుంటా ఉండాలి. తర్వాత అదంతా బాయిల్ అయిపోయాక మన మ్యాగీ రెడీ అయ్యిద్ది. ఇదిగోండి, ఇంకిపోయింది. ఇంకా దీన్ని మనం ప్లేట్లో వేసుకుని సాస్ వేసుకుని తినేయడమే. భలే ఉంది కదా. ఇప్పుడైతే క్లైమేట్ కూల్గా ఉంది కదండి, దానితో పాటు ఇది వేడి మ్యాగీ తిని దాంతోపాటు సాస్ వేసుకుంటుంటే భలే ఉంటుంది. సూపర్బ్. ఇదైతే నా స్టైల్లో చేశానండి. ఒకవేళ మీకు తినాలనిపిస్తుందా? ఫస్ట్ ఇది మీకే తినండి. ఇప్పుడు నాకు నోరైతే కాలిపోతుందండి. సూపర్ వచ్చింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe చెక్కారిస్తా యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.